హలో ఫ్రెండ్స్, స్వీట్ చేసిన తర్వాత హాట్ లేకపోతే ఏం బాగుంటుంది. అందుకని కొద్దిగా నేను కారపూస చేస్తున్నానండి, ఎక్కువ చెయ్యట్లేదు. నాకు జంతికలు కొట్టడం కొంచెం సహకరించదనమాట. చిల్లులు చాలా సన్నం ఉంటాయి, దిగడం కష్టము. అందువల్ల నేను కొద్దిగానే చేస్తున్నాను. ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను, పావు గ్లాసు వరిపిండి తీసుకున్నాను, కొంచెం చిటికెడు ఉప్పు వేసాను, ఎక్కువ వేయలేదు, ఇంకేం వేయలేదు. దానిలో కొంచెం చుర్రమని ఇలాగా నూనె కాచి స్టవ్ మీద ఆల్రెడీ పెట్టుకున్నాను, అది వేసేసాను. వేసేసి జంతికల గొట్టంలోంచి బాగా దిగాలంటే కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. నేను చూసారు కదా, వేడిగా ఉంటుందని ముందు చెంచాతో కలిపేసి ఆ తర్వాత చేతితో కలిపి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్నాను. ఎక్కువ వేయలేదండి, 2-3 చుట్టలు అయ్యాయి అంతే. కాకపోతే విరిగిపోయాయి, నాకు తీయడానికి రాలేదన్నమాట. హడావిడిగా ఉన్నాను, ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క ఇది చేస్తున్నాను అనమాట. అది అనుకోకుండా తెలిసిన వాళ్ళు వచ్చారండి, వాళ్ళతో మాట్లాడుతూ చేశానన్నమాట. అందువల్ల కొంచెం అటు ఇటుగా అయ్యిందనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, వేసేసాను. జంతికల గొట్టంలో పెట్టేసుకొని నేను నూనె రాసేసి దాంట్లో పెట్టి నొక్కేసేసాను అనమాట. కొంచెమే 2-3 అయ్యాయండి, నాకు గుర్తు కూడా లేదు. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. తీసేటప్పుడు విరిగిపోయింది అంతే. చెప్పాను కదా, ఎవరో వచ్చారు, వాళ్ళకి కాఫీ అది ఇస్తూ ఒక పక్క నుంచి వాళ్ళతో మాట్లాడుతూ చేశానన్నమాట. అందువల్ల నాకు కొంచెం ఎర్రబడిపోయింది. ఇంట్లో తినడానికే కదా, అందులోనూ కొంచెమే చేస్తున్నాను, బయట వాళ్ళకి కాదు కాబట్టి, ఇంట్లోకే కాబట్టి నడిచిపోతుంది. అది ఫ్రెండ్స్, చూసారు కదా, నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే అద్దరహో అన్నట్టుందండి, సూపర్ టేస్ట్ ఉంది. గ్లాసు శనగపిండికి పావు గ్లాసు వరిపిండి వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకున్నారంటే సూపర్గా వస్తుందండి. చాలు కదా, ఇంత మాత్రం చేసుకుంటే. ఎక్కువ ఎందుకండి, ఎక్కువ చేసుకోవడం ఎందుకు, అంతేనా? కాస్తంత టీకి అడ్డం. చూశారు కదా నేను ఎంత పిండి తీసుకున్నానో. చాలా ఈజీ అండి, ఒక్కసారి ట్రై చేయండి అంతే.